ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రీసెంట్ టైమ్స్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు మ్యాచో స్టార్ గోపీచంద్. కంటెంట్ మార్చి కట్అవుట్ చేంజ్ చేసిన సేమ్ సిచ్యువేషన్. హిట్ రీసౌండ్ వినేందుకు గట్టిగానే కష్టపడుతున్నా లక్ కలిసి రావట్లేదు. అయితే ఈక్వేషన్స్ మారుస్తానంటూ హోప్ ఇస్తున్నాడు ఆ ఫేడ్ అవుట్ అయిన దర్శకుడు. ఈసారి పక్కా హిట్ ఇస్తా అంటున్నాడు. గోపికి ఫుల్ బూస్టప్ ఇస్తున్నా ఆ డైరెక్టర్ ఎవరు? మ్యాచో స్టార్ మళ్ళీ మిస్టేక్ చేస్తున్నాడా? మ్యాచో మ్యాన్ గోపీచంద్ కొన్ని సినిమాల నుండి ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో లౌక్యంతో బ్లాక్ బస్టర్ సౌండ్ విన్నా ఈ 6 అడుగుల బుల్లెట్ హిట్ మొహం చూసి చాలా కాలం అయిపోతుంది. కాంటెంట్ మారుస్తున్నాడు, తనని తాను మేక్ ఓవర్ చేసుకుంటున్నాడు. లక్ కలిసి రావట్లేదు. మిక్సెడ్ టాక్ వచ్చినా పక్కా కమర్షియల్ ఒక్కటే కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకుంది. రామబాణం కానీ, పోలీస్ అవతార్ లో కనిపించిన భీమా కానీ, విశ్వం కానీ మ్యాచో స్టార్ ని హిట్ దిశగా నడిపించలేకపోయాయి. బి గోపాల్, సంపత్ నంది, శ్రీను వైట్ల, శ్రీవాస్ లాంటి ఫేడ్ అవుట్ అయిన దర్శకులకు ఛాన్స్లు ఇచ్చి తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీలో కొత్త దర్శకులు గోపి దగ్గరికి వెళ్లట్లేదా, లేక మ్యాచో స్టార్ వారిపై ఫోకస్ చెయ్యట్లేదో తెలియదు కానీ ప్రెజెంట్ ట్రెండ్ ఫాలో కావడంలో వెనుకబడిపోతున్నాడు. గతంలో ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో సినిమా అంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో తెలీదు. గోపి నుండి కొత్త అప్డేట్స్ లేవు. అయితే రీసెంట్ గా ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కలు కొడుతోంది. తనకి 2 times ఫెయిల్యూర్స్ ఇచ్చిన సంపత్ నందితో మరోసారి కొలాబరేషన్ కాబోతున్నారట గోపీచంద్. ఈ ఇద్దరు గతంలో గౌతమ్ నందా, సిటీమార్ లో వర్క్ చేశారు. గోపిని సంపత్ స్టైలిష్ అండ్ న్యూ లుక్ లో చూపించినప్పటికీ ఆశించిన విజయాలను నమోదు చేయలేదు. సిటీమార్ తర్వాత నిర్మాతగా, స్టోరీ రైటర్ గా కొనసాగుతున్న సంపత్ నంది ఈ 3rd ప్రాజెక్ట్ తో పక్కా హిట్ ఇస్తానని గోపితో చర్చించినట్లు ఇన్నర్ టాక్. ఇప్పటి వరకు సీనియర్స్ కి, ఫేడ్ అవుట్ అయిన దర్శకులకి ఛాన్స్లు ఇచ్చి కెరియర్ డ్యామేజ్ చేసుకున్న గోపి 3rd టైం సంపత్ నందికి ఛాన్స్ ఇస్తే మళ్ళీ మిస్టేక్ రిపీట్ చేసినట్లు అవుతుందా? 3rd ప్రాజెక్ట్ తో సంపత్ గోపికి ఫస్ట్ కమర్షియల్ హిట్ ఇస్తాడా? ఏమో, ఏదైనా జరగొచ్చు.